హలో అండి. ఈరోజు నేను చాలా సింపుల్గా ఇంట్లో ఎప్పుడు ఉండే కూరగాయలతో చేసే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తినొచ్చండి. దీన్ని పర్ఫెక్ట్గా చేస్తే కర్రీ చారు ఏమి లేకుండా రైస్ ఒకటే తినొచ్చండి, అంత బాగుంటుంది. మరి నేను చేసే సింపుల్ వెజిటేబుల్ రైస్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసి ఒక ఫ్రెష్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అవి నానేలోపు వెజిటేబుల్స్ తీసుకొని క్యారెట్, పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో తీసుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి బగారా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, వాటిని కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ వేసుకుందామండి. క్యారెట్, పొటాటో, టొమాటో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు సాల్ట్ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు 1 స్పూన్ అయితే సరిపోతుందని చెప్పి నేను 1 స్పూన్ వేస్తున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 4 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలండి 1 స్పూను. అలాగే గరం మసాలా వేసుకోవాలండి 1 స్పూను. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మళ్ళీ కలుపుకొని నానబెట్టి పక్కన పెట్టాం కదండి రైస్, దాన్ని కూడా వేసేసుకోవాలండి. దీంట్లోకి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకోవాలండి. మా పిల్లలు అయితే మంచిగా తింటారండి. ఇలా రైస్ చేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి, దీంట్లోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి. తీసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఒకసారి వాటర్ పోసేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. పొడి పొడిగా చాలా బాగుంటుందండి. చూస్తేనే స్మెల్కే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సింపుల్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.